వెల్కమ్ టు పొలిటికల్ చౌరస్తా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మరక్షణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మారేందుకు పక్కచూపు చూస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీలోకి వెళ్తే బెటర్, కాంగ్రెసా బీజేపీయా అని సన్నిహితులతో సీక్రెట్ గా మంత్రాలు జరుపుతూ ఉండటం కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అనే టాక్ నడుస్తోంది. మళ్ళీ తెరపైకి వచ్చిన పార్టీ మార్పుల వ్యవహారంపై వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమేనా? రాజకీయ భవిష్యత్పై కార్ పార్టీ నేతల్లో కలవరం. కాంగ్రెస్ గూటికి చేరేందుకు నాయకుల మంతనాలు. బుజ్జగింపులతో సర్ది చెబుతున్న గులాబీ బాస్. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాల్లో 3వ స్థానంలో ఉండటం, 7 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవటం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలవటం పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో పార్టీకి మనుగడ కష్టమనే భావనకొస్తున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సున్నాకే పరిమితం కావటంతో నేతల భవిష్యత్ ఏంటనే చర్చ నేతల్లో ప్రారంభమైందట. ప్రజలు బీఆర్ఎస్ ను విశ్వసించటం లేదని నేతలు డైలమాలో పడ్డారట. పార్టీలో కొనసాగితే భవిష్యత్ ఉంటుందో ఉండదో అని మల్లగుల్లాలు పడుతున్నారు. దాంతో పార్టీ మారేందుకు సిద్ధమవుతూ ఆత్మరక్షణ చర్యలకు సన్నాహకాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఏ పార్టీలోకి మారితే బెటర్ అని ఇప్పటికే సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఓడిపోయిన నేతలే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నారని, ఒకరికొకరు ఫోన్లో సంప్రదింపులు చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థలకు ముందే పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్ ఉంటుందని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం భావిస్తున్నారు. మరికొందరైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే ఎలాంటి ఒత్తిళ్లు రావని, దర్యాప్తు సంస్థలు సైతం జోలికి రావని ఆలోచనలో పడ్డారట. రాష్ట్రంలో సైతం బీజేపీ 8 లోక్సభ స్థానాల్లో విజయంతో గణనీయంగా ఓటు బ్యాంకు సైతం పెరిగింది. ఈ క్రమంలో ఎటు వెళ్లాలో తేల్చుకోలేక మరికొందరు ఆలోచనలు పడ్డారు. జాతీయ పార్టీలో తమకు సన్నిహితంగా ఉన్న నేతలతోనూ సంప్రదింపులు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఒకవేళ పార్టీ మారితే ఎప్పటిలోగా మారాలి, ఎప్పుడు చేరితే తమకు ప్రాధాన్యత లభిస్తుందని కూడా సన్నిహితులతో చర్చిస్తున్నారట. అంతేకాకుండా పార్టీ మారే సమయంలో తమతో ఉన్న క్యాడర్ సైతం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా బుజ్జగించాలని, బలగంతో చేరితేనే తాము చేరే పార్టీలో ఆశించిన గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. అందుకోసం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరుతారనే ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు సైతం బహిరంగంగానే పేర్కొన్నారు. 22 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని లీక్లు సైతం ఇచ్చారు. దాంతో ఈ జంపింగ్ టాక్ కి మరింత బలం చేకూరుతోంది. అలానే మెదక్, గ్రేటర్ కు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం మర్యాదపూర్వకంగా కలిశామని క్లారిటీ ఇచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు మరికొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే కొంతమంది పార్లమెంట్ ఎన్నికల వరకు వేచి చూసి ఆ తరువాత నిర్ణయం తీసుకుందామని వెయిట్ చేశారు. ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఎన్నడూ లేని విధంగా 7 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడంతో పార్టీ మారేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. మెదక్ జిల్లాకు చెందిన మంత్రితో పాటు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భేటీ కావటం చర్చకు దారితీసింది. కానీ ఇప్పుడు మళ్లీ మంత్రి దామోదర రాజనరసింహతో ఎమ్మెల్యే గూడెం సమావేశం అవటంతో పార్టీ మార్పుకు సంకేతమని అనుమానాలకు దారితీస్తోంది. మెదక్ జిల్లా నుంచి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే కార్ పార్టీ మనుగడ కష్టమేనని, స్థానిక సంస్థల ఎన్నికలొచ్చేసరికి బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి ఇప్పుడున్న 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఇక పార్టీ మనుగడ కష్టమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.